కమిటీ నివేదిక ఆధారంగా ధరణి పోర్టల్ను ఎలా మెరుగుపరచాలో చూస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రైతులకు ప్రయోజనం కలిగే ప్రతి సూచనను స్వీకరించాలని ఆయన అన్నారు. హైదరాబాద్లో జరిగిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, మా ప్రభుత్వం పర్యవేక్షణలో ధరణి పోర్టల్లో కొన్ని మార్పులు చేశాం. పోర్టల్ను 1వ తేదీ నుంచి విదేశీ సంస్థ నుంచి ఎన్ఐసికి మార్చాం. 2020 ఆర్ఓఆర్ చట్టంలో ఉన్న లోపాలను సవరించి 2024 ఆర్ఓఆర్ చట్టం తీసుకురావడమైంది. రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టం ఆమోదం పొందుతుంది. కొత్త ధరణి యాప్ మరియు చట్టం సామాన్య ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్పారు. గత ప్రభుత్వంలో విఆర్ఓ వ్యవస్థను అన్యాయంగా రాత్రికి రాత్రి రద్దు చేశారని, కానీ ఇప్పుడు రెవెన్యూ గ్రామాల్లో ప్రతి ప్రాంతానికి ఒక అధికారి ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి చెప్పారు. 2004 నుంచి 2014 మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల ఇళ్లు నిర్మించిందని మంత్రి పొంగులేటి చెప్పారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2023 కేవలం 152,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మాత్రమే టెండర్లు పిలిచారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని తమ ప్రభుత్వం సాధించి చూపించిందని, ఇప్పుడు రాజకీయాల ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహంపై బారాస రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఫామ్ హౌస్ లో కూర్చొని తప్పుడు మాటలు మాట్లాడుతున్న వారిని ఆయన ఎద్దేవా చేశారు. త్వరలో సర్వే వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని, 1000 సర్వేయర్ల పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు.